కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కార్మికుల పక్షపాతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు అన్నారు. బుధవారం నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే సందర్భంగా వైసీపీ జెండాను అజ్జరపు వాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల కోసం సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. అలాగే 10 లక్షల రూపాయల బీమా పాలసీ కల్పించారని, స్విగ్గీ జొమాటో బాయ్స్కి 5 లక్షల బీమా పాలసీని కల్పించారని తెలిపారు. అలాగే గూడ్స్ లారీ డ్రైవర్కు బీమా పాలసీ కల్పించేందుకు సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. కార్మికుల పట్ల జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం సింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్కు సీటు కేటాయించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కస్సే రాజేష్, తిరగటి దుర్గ, అడపారాజు, క్వారీ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు దంతుమల యేసు, తాపీ మేస్త్రుల సంఘం అధ్యక్షులు చిన్న, నూనె వేణుగోపాల్ యాదవ్, కుంచె శేఖర్, బంటి, ఆనంద్ పొట్ట, ప్రసన్న, బత్తన చక్కర్రావు, నల్లం గణేష్, తామాడ దుర్గాప్రసాద్, సజీవ్, దీపు, సానాలతో పాటు నగరంలోని పలు ఆటో స్టాండ్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మేడే అనగానే గుర్తుకొచ్చేది కార్మిక లోకం. ఎందుకంటే కార్మికులందరూ ఎంతో శ్రమించి ఇది చేస్తే ఈరోజు ఈ మేడేని అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఒక తాపీ మేస్త్రుల యూనియన్ అవనే, ఒక లారీ డ్రైవర్స్ యూనియన్ అవనే, ఒక ఆటో కార్మికులు అవనే అందరూ ఈ మేడేని చాలా పండగగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ మేము కోరి మార్కెట్ సెంటర్లో మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో జగన్ గారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, ఈ ఎలక్షన్ లో కార్మికులకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే కార్మికుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్నే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంతేకాదు గతంలో నవరత్నాల్లో అని పెట్టి నవరత్నాల్లో వాహన మిత్ర అనేది లేకపోయినా ఆటో డ్రైవర్లందరికీ ఉపకారం చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 10,000 చెప్పిన 5 సంవత్సరాలు కూడా కార్మికులకి వాహన మిత్ర పేరుతో లబ్ధి చేకూర్చడం జరిగింది.